హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే చిన్న హార్వెస్ట్ అన్నమాట. ఈ మిర్చి కోసం మీకు చెప్పాను కదా నేను. మిర్చి చూడండి ఎంత పోతూ ఉందో. మొన్నే కదా నేను మిర్చి షార్ట్ వీడియో చేశాను చూడండి. మళ్ళీ ఎంత పూత వచ్చిందో. మళ్ళీ మిర్చి చిన్నగా ఉన్నాయి, పెద్దగా అయిపోయినాయి. అప్పుడే చాలా తొందరగా వస్తాయి, చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట ఈ మిర్చి అనేవి. ఇగోండి చిక్కుడు మాట. ఇందులో 3 ఉన్నాయి. పింక్ కలర్ చిక్కుడు ఒకటి, అదిగోండి నార్మల్ చిక్కుడు ఒకటి, తమ్మ చిక్కుడు కూడా ఉన్నది ఇందులో. ఇంకొకటేమో టబ్లో పెట్టాను కదా తమ్మ చిక్కుడి, అవి అంతకుముందు చూపించాను కదా మీకు. చూడండి ఇక్కడ ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. నేను చూసుకోలేదు, జామ చెట్టు మీద ఉన్నాయి ఇవి ముదిరిపోయి. ఇంకొకటి చిన్నగా ఉన్నదని కట్ చేస్తుంటే ఆ పెద్దది కూడా పడిపోయింది. లాస్ట్ వరకు చూడండి, ఇప్పుడే కట్ చేశాను అవి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిగోండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అది కూడా కింద కనిపిస్తుందా మీకు? దగ్గరగా చూపిస్తుందని చూడండి. జాన్ చెట్టు మీదకి ఎక్కించానమాట. ఇవి చంద్రగంటి ఫ్లవర్స్ అన్నమాట. ఇవి పింక్ కలర్ ఉన్నాయి నా దగ్గర. ఎల్లో కూడా ఉండేది, పోయింది ఆ ప్లాంట్. ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్లవరింగ్. బిళ్ళగన్నేరు. ఇవి ఎండెంత లేకపోతే కొంచెం డార్క్ ఉంటుంది కలరు. జామకాయలు, జామ చెట్టు నిండా తమలపాకు అనేది అల్లేసుకుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. ఇప్పుడు మంచి పూత మీద ఉన్నది జామ చెట్టు. పిందులు, పూత, కాయలు. ఇదిగోండి ఇది ఎంత లావు అయిపోయిందో చూడండి. చిన్న కవర్లో వేసాను, కొంచెం నీడకుంటుంది కదా అని. ఇటు పెడితే ఇంకా వేర్లు అనేవి నేలలోకి వెళ్ళిపోయి మొత్తం జామ చెట్టు నిండా అల్లేసింది అన్నమాట. కాయలు ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను కానీ మరి కనిపిస్తున్నాయి లేదో చూడండి ఒకసారి. ఈ బాటిల్లో వాటర్ వేసి జామ చెట్టుకి కడతాను అన్నమాట. ఎక్కువ మా తోటలో పక్షులు ఉంటాయి కదా, అవి తాగుతాయి. నిమ్మ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చినాయో కాయలు. ఇది సీడ్ తక్కువ ఉంటుంది, రసం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది కడియం నర్సరీలో తీసుకున్నాను. ఒక 3 years అవుతుందేమో తీసుకుని ప్లాంట్ నేను. చూడండి మళ్ళీ పోతున్నది. ఇప్పుడు చిన్న చిన్న పిందులు కనిపిస్తున్నాయి మీకు, చాలా చిన్నగా ఉన్నాయి. చెట్టు నిండా ఉన్నాయి. వీటికి నేను ఏమి ఈలకపోతున్నాను అనమాట, ఎందుకంటే నీడొచ్చేసినాయి అరటి చెట్లు ఎక్కువ. ఇది మల్బెరీ. మొన్న ఆకులన్నీ తీసేసాను. మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఆకులు బాగా వచ్చినాయి, అలానే కాయలు కూడా వచ్చినాయి చూడండి. ఎక్కువ వస్తూ ఉంటాయి, పక్షులు తినేస్తూ ఉంటాయి అన్నమాట. అది యాపిల్ బెర్రీ చెట్టు అన్నమాట మీకు చూపించింది. జామకాయలు ఇప్పుడు నేను కట్ చేస్తాను చెట్టు మీద కర్ర పెట్టి. అది చాలా ఉన్నాయి కానీ కొన్ని అన్నీ పోయినాయి. ఇంక ఈ 2 నాకు మంచిగా ఉన్నాయి, ఇవే తీసుకున్నాను. ఇంకా అది కర్ర పెట్టి కొడితే అలా లోపల చూడండి పింక్ కలరు. మామూలు వైట్ కలర్ ఉంటుంది, పింక్ కలర్ కూడా వస్తాయి అన్నమాట. 2 వస్తాయి అన్నమాట ఈ ప్లాంట్కి. ఇది కిచెన్ వేస్ట్లో వచ్చింది అన్నమాట ఈ ప్లాంట్ అనేది. టమాటా ఇంకా నేను రోజు ప్లాంట్ వేసాను కదా ఇందులో, మీకు చూపించాను కదా చాలా వచ్చేసినాయి వదిలేసానని. ఒక ప్లాంటే ఉంచి కన్నీ తీసేసాను కొన్ని. అవి చూడండి ఎంత బాగా వచ్చినాయో మిర్చి. ఇది కిచెన్ వేస్ట్లో వచ్చింది అన్నమాట. ఎంత హెల్తీగా వచ్చిందో చూడండి. ఎన్ని ఉన్నాయి చూడండి కాయలు. మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అలానే అయిపోతుంది. ఇది టమాటా చెట్టు కూడా వచ్చింది. ఇది పెద్దది టమాటా, ఇది దానికి అదే వచ్చింది. 2 వచ్చినాయి ఇందులో ప్లాంట్స్. ఇంక ఈ 2 ఇంక పూత మీద ఉన్నాయని వదిలేసాను. కనమ ఈ మిర్చి ప్లాంట్స్ తీసేసి కింద నేలలో వేసేసాను అనమాట. మిర్చి చూడండి ఎంత బాగా వచ్చినాయో మిర్చి అయితే. పెస్ట్ అనేది ఏం లేదు చూడండి. మొన్న గ్రీన్ కలర్ దోమ కింద వచ్చింది 2 కొమ్మలకి. ఇంకా అవి విరిసేసి పడేసాను అనమాట. ఇంకా అది వచ్చిందంటే అసలు ఆగదు ఇంకా.
చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంక ఈ మిర్చి కూడా తీసేస్తే మళ్ళీ పూత వచ్చింది ఇప్పుడు. అవి కూడా పెద్దగా అవుతాయి అన్నమాట. చూడండి బాగా వచ్చినాయి మిర్చి. మనం అన్నీ జాగ్రత్తగా పెంచితే అసలు రావు, కానీ ఇలా కిచెన్ వేస్ట్లో వచ్చినాయి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కిచెన్ వేస్ట్ బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు చేసుకోండి ఎవరన్నా చేసుకోవాలనుకుంటే. ఇంట్లో చెత్తే పడేయకుండా కొంచెం మట్టి వేసేసి పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. బాటిల్లో వేసుకున్న బాగా వస్తుంది. ఇప్పుడు నేను చిక్కుడుకాయలు తమ్మకాయలు కట్ చేశాను కదా, అవి కర్రీ చేశానండి. ఇదే కర్రీ. ఈ కర్రీ అయితే బీన్స్ కర్రీలా ఉందంట. అలానే మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.